విధంగా ఈరోజు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గానే తీసుకెళ్తున్నాను. ఊరికే అవి ఇవి చూపించకుండా, ఎందుకంటే మనం చేసే కంటెంట్ నలుగురు ఉపయోగపడాలి. నేను చేసేది కొన్ని విజయవంతమైనవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. నేను మీకు గత వీడియోస్లో చెప్పినట్లు మన బౌండరీ చుట్టూరు నేను దాదాపుగా ఒక 20 మునగ మొక్కలు నాటినాను. అది ఇప్పుడు 5 అడుగులు 6 అడుగులు, కొన్ని అసలుకు పెరుగుదల అనేది లేదు. వీటి గురించి మనం ఆలోచిస్తాం, ఎందుకంటే అప్పుడప్పుడు అరటి చెట్లు అదేవిధంగా మునగ చెట్లు కూడా మనం పట్టించుకోవాలి, లేదంటే అది దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ మునగ చెట్లను మనము సంరక్షించే క్రమంలో 2 రకాల పద్ధతుల్లో మనము వీటిని సంరక్షించుకోవాలి. మొదటి దశ అంటే పూత పూసే దశలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా పిందెల నుంచి కాయలుగా మారే క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం చూద్దాం. చెట్లకైనా మొక్కలకైనా దేనికైనా మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా ముఖ్యమండి. ఏంటి మైక్రో న్యూట్రియంట్స్? మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏం లేదండి, సూక్ష్మ పోషకాలు. అంటే మనకు కింది భాగంలో చెట్టుకు మంచి సూక్ష్మ పోషకాలు ఇచ్చినాము అంటే చెట్టు ఎదుగుదల బాగుంటుంది, బాగా చిగురుస్తుంది, పిందెలు అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. పిందెల నుంచి కాయలు, పూలు, పళ్ళు ఏది కానీ మంచి ఉత్పత్తి అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏదేది ఉందో మనం చూద్దాం. జింకు, బోరాను, కాల్షియము, ఐరన్, ఈ 4టిని మనము ప్రపోర్షనేట్గా సకాలంలో కానీ మనము పంటలకు అందించినామంటే ఈ చెట్లకు అదేవిధంగా కాయలు కాసేటటువంటి చెట్లకు అందించినామంటే ఉత్పత్తి అనేది బాగుంటుంది, హీల్డింగ్ కెపాసిటీ అనేది డెవలప్ అవుతుంది. మనకు హార్వెస్ట్ టైంలో మనం అనుకున్న దిగుబడి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మునగ చెట్లకు రసాయనాలు వాడకుండా మనం ఇంటి చిట్కాలతోనే పోషణ ఇవ్వచ్చునా అంటే 100% ఇవ్వచ్చును. ఎందుకు అంటే మజ్జిగ, పంచగవ్యము, కలబంద, జీవామృతము ఇలాంటి వాటిని ఉపయోగించినారు అంటే మీకు మంచి సత్ఫలితాలను అనేది ఇస్తాయన్నమాట. ఒకటేమంటే మీరు ఏం చేసినా సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ వేలో మీరు చేయాలి అంటే ప్రతి రసాయన తయారీలో ఈ దేశీ ఆవు పేడ, దేశీ మూత్రము అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు నాలాగా ఇక్కడ ఉండేటటువంటి సీమావుల నుంచి వచ్చేటటువంటి పేడ అంజడంతో ఈ మూత్రంతో మీరు ఏం చేసినా మీకు ఫలితాలు ఇవ్వదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్గా మీరు ఏమైనా తయారు చేయాలి అంటే దేశీ ఆవు పేడ, దేశీ ఆవు మూత్రం అనేది కంపల్సరీ. వాటిలో ఉండేటటువంటి సూక్ష్మ పోషక విలువలు మిగతా ఎటువంటి ఆవుల్లోనూ ఉండదు. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మునగ చెట్లను మనము పోషించే క్రమంలో ఇంటి చిట్కాలు ఏమేమి నేను పాటిస్తున్నాను చూపిస్తాను చూడండి. పుల్లని మజ్జిగ అనేది ప్లేస్ ఎ కీ రోల్. అంటే మంచి ఫంగిసైడ్గా ఉపయోగపడుతుంది, అదేవిధంగా కాల్షియం ఉంటుంది, మళ్ళీ పూత రాలకుండా కాపాడుతుంది, చెట్టు ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మామూలుగా ఏం చేస్తానంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ చూడండి, ఇది దేశీ ఆవు అంటే నాటావు ద్వారా తోడబెట్టిండేటటువంటి పెరుగు. దయచేసి ఎవరు కానీ ప్యాకెట్ పెరుగుతో ఇలాంటి పనులు చేయొద్దండి. సీమావుల నుంచి వచ్చిండేటటువంటి ఆవు పాలు కానీ, పెరుగు కానీ, పేడ కానీ, అదేవిధంగా మూత్రం కానీ వాడొద్దండి. సీమావు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండదు. ఇది కేవలం దేశీ ఆవుది మాత్రమే. మాకు 2 ఆవులు ఉన్నాయి, చూపించినాను కదా. ఒక ఆవుది దాదాపుగా ఒక వారం రోజులు ఈ విధంగా 3/4 లీటరు పెరుగు బాగా పులిసిందనమాట. ఈ పులిసిన పెరుగును ఏం చేస్తున్నామంటే మనము ఇప్పుడు ఇక్కడ చూపించాం. 10 లీటర్ల నీళ్లు తీసుకున్నాను. ఈ 10 లీటర్ల నీళ్ళలో ఇలా కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి, ఈ విధంగా వేసుకోవాలి. ఒక 10 గ్రాములు వేసుకొని బాగా కలుపుకొని చూడండి వస్తుంది వాసన. ఇంగువ 10 గ్రామ్. చూడండి ఇప్పుడు మనం ఇంగువ, మజ్జిగ, పుల్లని మజ్జిగ, ఇంగువ 2 కలిపిండేటటువంటి ద్రావణాన్ని ఈ పంపులో పోస్తున్నాము. ఎలక్ట్రిక్ పంపుకు బ్యాటరీతో వర్క్ చేసే పంపులో పోస్తున్నాము. ఇప్పుడు పెట్టినానంటే 1 లీటర్ పుల్లని మజ్జిగకు 10 లీటర్ నీళ్లు కలిపి దాంతో ఒక 10 గ్రాములు ఇంగు కలిపి ఇప్పుడు మనము ఈ బ్యాటరీ పంప్ సహాయంతో, స్ప్రేయర్ సహాయంతో ఈ మన మునగ చెట్టుకు స్ప్రే చేస్తున్నాను.
ఇక్కడ చూడండి దాదాపుగా పచ్చగా ఆకుపచ్చగా ఉండాల్సింది పచ్చ కలర్లో ఉంది కదా. ఇది ఎందుకు అంటే ఐరన్, జింక్, మైక్రో న్యూట్రియంట్స్ లోపం వల్ల ఈ విధంగా అవుతుంది. ఎప్పుడైతే మనము మంచి మైక్రో న్యూట్రియంట్స్ అందిస్తామో ఆటోమేటిక్గా బాగా పెరుగుతుంది అనమాట. చూడండి కరివేపాకు చెట్టు కూడా మంచిది. మామూలుగా మనం రోజు వంట చేసుకుంటాము, నీళ్లు కాచుకుంటాం కదా. ఈ బూడిద కూడా మంచి మైక్రో న్యూట్రియంట్గా మనకు ఉపయోగపడుతుంది. దీంట్లో పొటాషియం ఉంటుంది. 15 రోజులకు ఒకసారి కానీ తగిన మోతాదులో మీరు ఈ బూడిదని కానీ చెట్లకు దిగువ భాగంలో ఇచ్చినారు అంటే కాయలు బాగా కాస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మామూలుగా మునగ చెట్లకు ఈ బూడిదను కానీ మనము దిగువ భాగంలో కొద్దిగా తగిన మోతాదులో ఇచ్చినామంటే మంచి పొటాష్ అనేది లభ్యమవుతుంది. దీనివల్ల చెట్టు ఎదుగుదల అనేది బాగుంటుంది. డిస్క్లైమరు ఎక్కువ వేయద్దండి, వేడిగా ఉన్నప్పుడు బూడిద వేయకూడదు. చల్లారిన తర్వాత ఈ విధంగా తీసుకొని చూడండి కింది భాగంలో ఈ విధంగా, అదేవిధంగా చెట్టు కింది భాగంలో దయచేసి తేమ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం తేమ ఎక్కువగానే ఉంది. ఎప్పుడు కానీ పూత సమయంలో తేమ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే బాగా ఆకులు ఎక్కువగా వచ్చేస్తుంది, అదేవిధంగా పూత అనేది రాకుండా పోతుంది. కాబట్టి మీడియంగా నీళ్లు చూసుకొని 2 రోజులకు 3 రోజులకు ఒకసారి తగిన మోతాదులో నీళ్లు పూత సమయంలో అందించండి ప్రతి చెట్టుకు. ఇక్కడ కానీ దిగువ భాగంలో కాస్త ఎండినట్లుంటే బయట కనిపిస్తుంది, కానీ కింది భాగంలో వేర్లకు నీళ్లు తేమ శాతం ఉంటుంది. కాబట్టి తక్కువ నీళ్ళను ఉపయోగించినారు అంటే ఆకులు ఎక్కువగా రాకుండా మీకు పూత పోయడానికి ఉపయోగపడుతుంది. అదే నీళ్లు ఎక్కువ ఇచ్చినారు అంటే ఏమవుతుందంటే ఆకులు ఏవుగా పెరిగిపోతుంది, పూత పోయడం అనేది తగ్గిపోతుంది. చూడండి ఇక్కడ బెల్లం నీళ్ళు తీసుకున్నాను కదా. ఈ బెల్లం నీళ్ళు ఎందుకు అంటే చెప్తాను నేను. ఈరోజు మన టాపిక్కే మునగ చెట్ల పోషణ అనేది ఏ విధంగా చేయాలనేది కదా. ఇప్పుడు మామూలుగా పాలినేషన్ అంటే పరాగ సంపర్కం జరగాలి అంటే మనకు తేనెటీగలు చాలా అవసరము. ప్రతి చెట్టు మీద మీకు తేనెటీగలు వచ్చి వాలదండి. ఎప్పుడైతే తీపి పదార్థం అనేది ఉంటుందో అప్పుడు తేనెటీగలు వచ్చి వాళ్తాయి. దానివల్ల ఏమవుతుందంటే కాయ కట్టడం అనేది చాలా బాగా జరుగుతుంది. దాని ఏం చేయాలి అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మునగ చెట్టు దగ్గర ఉన్నాము. ప్రతిదీ నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. అంటే ప్రతిదీ అన్నీ ఒక చెట్టు మీదే ఒకేసారి ప్రయోగం చేయకూడదండి. పూత సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పాలినేషన్ జరగాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నారంటే ఈ బెల్లం నీళ్ళు నేను తీసుకొచ్చినాను. ఈ బెల్లం నీళ్ళు అక్కడక్కడ ఇట్లా ఆకుల మీద అప్పుడప్పుడు ఇక్కడ చూడండి ఈ ఆకుల మీద చల్లుతున్నాను. ఎందుకు ఈ బెల్లం నీళ్ళు ఆకుల మీద చల్లుతున్నాను అంటే పాలినేషన్ జరగడానికి, అంటే పరాగ సంపర్కం జరగడానికి నేను ఈ పని చేస్తున్నాను. ఏమి పరాగ సంపర్కము అంటే నుంచి పిందె బాగా మారాలి అంటే మనకు పరాగ సంపర్కం జరగాలి. పరాగ సంపర్కం జరగాలంటే తేనెటీగలు వచ్చి ఈ చెట్ల మీద వాలాలి. మామూలుగా తేనెటీగలు వచ్చి మామూలుగా చెట్ల మీద వాలదు. ఎప్పుడైతే మనము ఈ తీయని ద్రావణాన్ని ఈ విధంగా చల్లుతామో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు తేనెటీగలు వచ్చి ఇక్కడ దీని మీద వాడుతుంది. ఈ వాలడం వల్ల ఏమవుతుందంటే బాగా కాయ కట్టడం అనేది ప్రారంభమవుతుంది చెట్టు. ఎప్పుడైతే చెట్టు కాయ కట్టడం ప్రారంభిస్తుందో అప్పుడు మనకు దిగుబడి కూడా బాగుంటుంది. అదేవిధంగా మునక్కాడలు కూడా చాలా బాగా లేతగా మనం అనుకున్న రీతిలో వస్తుంది. కాబట్టి పాలినేషన్కు మనం ఇంటి చిట్కా ఏదన్నా ఉంది అంటే బెల్లం నీళ్ళు, ఈ విధంగా బెల్లం నీళ్ళు చల్లుకోవాలి. అండి ఈరోజు వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను. దాదాపుగా ఏమేమి కంటెంట్ అనుకున్నానో అవన్నీ కవర్ చేసినానని అనుకుంటున్నాను. ఇచ్చినాను. ఎక్కువ మందులకు పోకుండా మీరు సాధ్యమైనంత ఇంట్లో మీకు దొరికేటటువంటి ఇలాంటి పదార్థాలతోనే మీరు మీ చెట్ల నుంచి పోషణ ఇవ్వచ్చు. పుల్లని పెరుగు మీకు దొరుకుతుంది. ఏంపా రా ఇక్కడ రా.
ఏం నక్కపా చెప్పు స్వామి. కరెక్టే కదా. కరెక్టే. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా మునుగు చెట్లని ఇట్లా పెంచిండే చూసినావా? లేదు. దీనికి ఏమేమో మందులు అంటావు కదా. ఇంట్లోనే ఈరోజు ఏమేమి చేస్తాం, పుల్లని పెరుగు తీసుకుంటేమి, తర్వాత బెల్లం నీళ్ళు తీసుకుంటేమి, మళ్ళీ బూడిద తీసుకుంటే దీంతోనే అన్నీ చేసి చూపిస్తుంది. నువ్వు కూడా మీ ఇంటి దగ్గర 4-5 ఉంది చెట్లు ఉంటాయి కదా, ఏం చేస్తావంటే నువ్వు పుల్లని మజ్జిగ ఏం చేస్తావు, కలిపి పుల్లని మజ్జిగ నీళ్లు కలిపి చెట్లు కొడితివే అంటే 15 రోజులకు ఒకసారి నీకు పూత అనేది బాగా పూస్తుంది. సరేనా? మళ్ళీ బెల్లం నీళ్ళు అప్పుడప్పుడు నువ్వు చిలకరిస్తావంటే ఆ తేనెటీగలు వచ్చి చెట్ల మీద ఆకుల మీద వాలుతుంది. వాలితే ఏమవుతుంది అంటే దాని తెలుగులో పరాగ సంపర్కము అంటారు. దానివల్ల ఏమవుతుందంటే పిండి అనేది బాగా కాయగా కట్టేదానికి బాగా ఉపయోగపడుతుంది. అయిందా? మళ్ళీ ఆకుపచ్చగా ఉండే ఆకులే వేరు, పచ్చగా ఉండే ఆకులే వేరు. ఆకుపచ్చగా ఆకులుంది అంటే అది ఆరోగ్యమైనటువంటి చెట్టు. పచ్చ కలర్లోకి మారుతా ఉంది అంటే ఏదో అనారోగ్యం ఉంది అని మనం శంకించాల. ఇప్పుడు మన కండ్లు చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఏం పా నీ కండ్లు ఏదో తేడాగా ఉంది. మనిషిలో రోగం ఉంది లేనిది దేని ద్వారా తెలుస్తుంది? కంట్లోనే తెలిసిపోతుంది. ఆ కంటి రూపమే తెలిసిపోతుంది. ఆ విధంగా నీకు ఆకులు పచ్చగా ఉండి ఆకుపచ్చగా మారాలా అంటే ఎప్పుడు కానీ నీళ్లు ఎక్కువగా పట్టకూడదు. పప్పాయి చెట్లకు కానీ, పరింగి చెట్లకు కానీ, మునుగు చెట్లకు కానీ, దేనికి కానీ ఒక మీడియంగా చూసి 3 రోజులకు ఒకసారి నీళ్లు పట్టాల. మనకు పై భాగం ఏమవుతుంది అంటే అది ఎండిపోయినట్లుంటుంది కాబట్టి ఏం చేస్తాం, వెంటనే డ్రిప్పుల్లో నీళ్లు వదులుతాం. ఒకటి గుర్తుపెట్టుకో, మామూలుగా నీకు దిండ్లు వేసి నీళ్లు మడికాయల్లో వదిలే నీళ్ళు కన్నా డ్రిప్పుల్లో పోయే నీళ్లు ఎక్కువ ఈడుస్తుంది. డ్రిప్ బిందువులుగా పడుతుంది కదా, వేర్లకు నేరుకు పోయి దిగుతుంది. అదేమవుతుంది అంటే వేర్లలో ఎక్కువ తేమ ఉండి 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 వేరు కుళ్ళిపోతుంది. వేరు కుళ్ళిపోతే పైన ఆకు ఆటోమేటిక్గా ఆకుపచ్చ నుంచి పచ్చగా మారుతుంది, మళ్ళీ ఏమి ఎండిపోతుంది. దాన్నే మన వాళ్ళు సురుగు రోగం అంటాం. సురుగు రోగం వేరు. ఆకు ఎండిపోయినట్లు అయిపోయేది ఏమంటే నీళ్ళు ఎక్కువైనా అయిపోతుంది, నీళ్ళు తక్కువైనా అయిపోతుంది. సో ఇదన్నీ ఇప్పుడు ఈరోజు అర్థమైనా నీకు? నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకొక చిట్కా చెప్తాను, నువ్వు పోయి ఇంట్లో చేసి చూపించి నాకు చెప్పి ఫోన్ చేయాలి. నువ్వు చెప్తావా? మన వాళ్ళకి చెప్పు చేస్తాను అనేసి. చేస్తాను స్వామి. చెప్పు ఇట్లా. అంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈరోజు ఆదివారము ప్రశాంతంగా మనం అనుకున్నదాన్ని క్లీన్గా కవర్ చేసినాము. మన భాష కూడా వచ్చేసినాడు నన్ను పికప్ చేయడానికి. చలి ఎక్కువగా ఉంది కాబట్టి 2 వీలర్ తీసుకురావడం లేదు. ఇంకా మన ఐరావతం తార్ రాక్స్ని తీసుకురావాలంటే సేద్యం చేసేవాడికి ప్రతిరోజు తార్ రాక్స్లో వస్తే అది మనకు జరగదు, అబ్బదు. కాబట్టి మనం ఆటోలోనే వెళ్దాము. ఇంకొక వీడియోతో కలుస్తానండి. అంతవరకు సైన్ ఆఫ్ ఫ్రమ్ సముద్రాల ఫార్మ్స్, మీ సందీప్.